ఈరోజు మన తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా నలుగురు ఎక్కడ కూర్చున్నా అక్కడ ఏదైతే ఈ యొక్క నెమిలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరిగినటువంటి ఘటనను మరి టీలుకోట్ల కాడ అదేవిధంగా గుళ్ళ దగ్గర ఇళ్లలోని నలుగురు ఎక్కడ కూడితే అక్కడ కూర్చొని చర్చించుకునే విధంగా మరి ఈ యొక్క ఘటన జరిగింది. ఏదైనప్పటికి కూడా 1953లో అక్కడ దేవాలయం వెలిసింది. ఇప్పటి వరకు దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అది గ్రామ స్థాయి నుంచి ఆ దేవాలయం నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ నెమలి వేణుగోపాలస్వామి దేవాలయం ఎంతో కీర్తిగాంచి సాగుతూ ఉంది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ కానీ ఒక ఎమ్మెల్యే తరఫున ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఇక్కడ నామినేషన్ వేయాలంటే మొట్టమొదటిసారిగా ఆ నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానానికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని గెలుపుకు బాటలు వేసే విధంగా వారిని ప్రార్థించి ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఆ దేవాలయానికి ఉంది. మరి అలాంటి దేవాలయాన్ని మరి ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం మరి దేవాలయాల గురించి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వీరిద్దరు కూడా మరి ఆ దేవాలయాన్ని కీర్తిని భంగం కల్పించే విధంగా వారి ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది. మరి భక్తులు అక్కడికి వేలాది మందిగా తరలి వచ్చిన అలాంటి పరిస్థితుల్లో అక్కడ అంతమంది జనంలో కూడా నాదే ఆధిపత్యం అంటే నాదే ఆధిపత్యం అంటూ స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలోనే వారు పోటీ పడి లాక్కోవటం మరి జనాలందరూ కూడా సిగ్గుతో తల వంచుకునే విధంగా ఉంది. మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలాగో అభివృద్ధిని గాలికి వదిలేశారు, అదేవిధంగా దేవాలయ ప్రతిష్టలు కూడా ఈ రకంగా చేయటం బాధాకరంగా ఉంది. మరి ఎమ్మెల్యే గారు సాక్షాత్తు ఏమంటారు, ఎంపీ గారి మనుషులు అక్కడ కొంతమందిని మందు తాగొచ్చి అక్కడ కార్యక్రమాన్ని చెడగొట్టాలని చూస్తూ ఉన్నారంటున్నారు. అదే నిజమైతే కనుక అంతకన్నా సిగ్గు మాలిన వ్యవహారం ఏదైనా ఉందా? దేవాలయంలోకి అది కూడా స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో మందు తాగించి జనాలను తీసుకొచ్చి ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు ఈ రకంగా దేవాలయ పరువు తీసే విధంగా వారు చేస్తూ ఉన్నారు. తక్షణం ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఈ స్వామివారి కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీసి భక్తులకు మనోభావాలు దెబ్బతిని విధంగా చేసినట్టు వారు ముందు స్వామివారికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మరి భక్తులు కూడా తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి వారు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో వచ్చిన కాడ నుంచి కూడా ఈ దేవాలయాల మీద మరి నిన్నగాక మనం చూసుకున్నట్లయితే టీటీడీ చైర్మన్ ఆయన ఉన్నారు, మన బిఆర్ నాయుడు గారు భగవద్గీత గురించి ఒక మాట అన్నారు. భగవద్గీత చూస్తే అసహ్యం వేస్తుంది, అది కాండించి ఉమ్మేసే విధంగా ఉందంటాం కూడా చిక్కుచేటు. ఒక హిందూ దేవాలయం భారతదేశంలో ప్రఖ్యాతి కాంచిన తిరుపతి దేవస్థాన చైర్మన్ అయ్యుండి ఆ దేవాలయం గురించి వారు మాట్లాడినటువంటి మాటలు భగవద్గీత గురించి మరి అలాంటి మాటలు మాట్లాడటం తక్షణం ఏదైతే టీటీడీ చైర్మన్ గారు ఉన్నారో రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి. మీరు ఏదో హైదరాబాద్లో మీరు ఏదో స్టూడియోలు ఉన్నాయి, మీకు ఏదో ఈ సోషల్ మీడియా ఇవి ఉన్నాయి కాబట్టి మీ మీడియా ఉంది కాబట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడేది కలవదు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా దేవాలయాల మీద అన్నిట్ల మీద భ్రష్టు పట్టే విధంగా లడ్డులో కల్తీ కలిపిందంటారు, చేపనయ్య అంటారు, ఇంకా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. శివాలయం ఉంది మన శ్రీశైలం, అక్కడ స్వామివారులు ఉన్నారు, మాలలేసుకున్న వారి మీద లాఠీ చార్జీలు చేస్తారు. మీకు సరైన అవగాహన లేక సరైన పరిపాలన లేక దేవాలయాలన్నీ కూడా ఇలా భ్రష్టు పట్టే విధంగా చేస్తూ ఉన్నారు. వెంటనే తక్షణం కూటమి ప్రభుత్వం ఈ దేవాలయాల మీద చిత్తశుద్ధితో పనిచేయాలి, సక్రమంగా నడుపుకోవాలి. ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయాలి, కానీ మీరు ఇలాంటి దేవాలయాల మీద హిందూ దేవాలయాల మీద పడి ఇలాంటి అరాచకాలు సృష్టించొద్దని వారు హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాం.